యాదగిరిగుట్ట బ్లాక్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ స్వర్ణగిరికి బయలుదేరినాం. ఒక హాఫ్ అన్ అవర్లో స్వర్ణగిరిని ఉంటాం. కొంచెం లంచ్ చేసుకొని రెస్ట్ తీసుకుంటాం. బైక్ డ్రైవ్ చేసి బాగా నడుము వస్తుంది. సో ఈవినింగ్ స్వర్ణగిరి కంప్లీట్ చేసేసుకుంటాం. మీకు చూపిస్తాం స్వర్ణగిరి. మామూలుగా ఉండదు స్వర్ణగిరి, వేరే లెవెల్ ఉంటుంది. పబ్లిక్ ఫుల్ ఉంటుందంట. సో అక్కడికి వెళ్తున్నాం. వచ్చేసామండి ఎగ్జాక్ట్లీ స్వర్ణగిరి టెంపుల్. బస్సే అటు డైరెక్ట్ ఆల్మోస్ట్ వచ్చేసాం స్వర్ణగిరికి. కానీ సండే కాబట్టి ఫుల్ పబ్లిక్ ఉర్రంట. ఇప్పుడు ఎక్కడ ముందుగా చాలా మంది మేము కాపాడాలి చేసాం. ఫుల్ పబ్లిక్ వస్తున్నారు. ఫుల్ పబ్లిక్ వస్తున్నారు. తక్కువ అప్పుడు గీతకి అంతేనా? దానికైతే గుడి దగ్గర దాకా మట్టి రోడే ఉన్నది. గుడి దగ్గర దాకా వచ్చినాం కానీ దానికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. మనకి వెనకాల కనిపిస్తుంది బ్యాక్ సైడ్. పార్కింగ్లో ఉన్నాం ప్రస్తుతానికి. అయితే బండి అయితే ఇక్కడ పార్క్ చేసాం పార్కింగ్లో. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి స్వర్ణగిరి. మనకు సైడ్ కార్లు, బస్సులు, వెహికల్స్ అన్నీ గుడికి అవతల సైడ్ ఉన్నది పార్కింగ్. ఓన్లీ 2 వీలర్స్ మాత్రం రైట్ సైడ్ ఉంది. ఇట్ సైడ్ మనకి టెంపుల్ వచ్చేసి యాదగిరిగుట్ట నుంచి వచ్చినట్టయితే నియర్ బై హైదరాబాద్ భువనగిరి దగ్గరలో అయితే ఉంటుంది. మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ పిల్లలు కింద నుంచి వెళ్ళాలి. మనకు స్టార్టింగ్ ఎంట్రన్సే బ్రహ్మరథం ఒకటి ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బ్రహ్మరథం వెనకాల సైడ్ వచ్చేసి పార్కింగ్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ సైడ్ ఇంకో సైడ్ వచ్చేసి ఆ స్వామివారి దర్శనానికి వెళ్ళే దారి. మనకు ఇక్కడ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీల్ చైర్ నుంచి తోసుకెళ్ళడానికి స్లోపు అండ్ అలాగే స్టెప్స్ ఎక్కి వెళ్ళే వారికి మనకు స్టెప్స్ కూడా ఉన్నాయి. మనకి స్టార్టింగ్లోనే స్వామివారి అతిపెద్ద పాదాలు మనకు ఉంటాయి, మనం చూసుకోవచ్చు. ఆ స్వామివారి పాదాల మీద అందరూ కాయిన్ పెట్టి అలా ఒక కోరిక కోరుకుంటున్నారు. మావాడు ఏం కోరిక కోరుకున్నారో మావాడు కాయిన్ అయితే నిలబడింది. మనకి స్వామివారి పాదాల నుండి స్వామివారి దగ్గరికి వెళ్ళే వరకు 108 మెట్లు అయితే మనకి ఉంటాయి. అసలు పబ్లిక్ అయితే ఫుల్ ఉంటారని చెప్తారు కానీ ఇక్కడికి వస్తే రష్ అయితే ఏం లేదు. అంతా లైట్ వేసినాక కూడా ఒకసారి చూద్దాం వ్యూ ఎట్లుంటుందో మొత్తం. ప్రస్తుతానికి అయితే మెట్లకి పోతా ఉన్నాం. పబ్లిక్ అయితే ఫుల్ ఉంటారన్నారు కానీ అసలు ఆషాఢం మళ్ళీ సండే యాదగిరిగుట్ట అయితే ఫుల్ ఇక్కడ అయితే కొంచెం తక్కువ వాళ్ళు మేబీ వస్తుండొచ్చు. ఇంకా సాయంత్రం ఎక్కడ అవుతుంది. స్టార్టింగ్ అయితే ఖాళీ అనుకోవచ్చు. సేమ్ మన యాదాద్రి లెక్కనే అనిపిస్తుంది కట్టడం.
ఇదే స్వర్ణగిరి దేవస్థానం మెయిన్ గోపురం. ఇక్కడనే మన క్యూ లైన్ వచ్చేసి అక్కడ నుంచి కడుతున్నాం, వెనుక నుంచి మళ్ళీ గోపురం లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు మెయిన్ గోపురం నుంచి దర్శనానికి వెళ్ళే దారి ఇది. మనకు చాలానే పబ్లిక్ ఊరు కానీ మనకు తెలుస్తలేదు. బ్యాక్ సైడ్ నుంచి కట్టారు లైను. అండ్ అలాగే మనకు మొబైల్ ఫోన్స్, లగేజ్ బ్యాగ్స్ అలో లేదు. ప్రతి టెంపుల్లో ఉన్నట్టుగాను ఇక్కడ కూడా లగేజ్ కౌంటరు, మొబైల్ ఫోన్స్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ స్టోర్ చేసి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే మనకు వెనకాల కనిపిస్తుంది స్వామివారి రథం. మనం ప్రతిదీ వచ్చేలా కవర్ చేద్దాం మ్యాక్సిమం వీడియోలో. మనం ఇంకొంచెం ఆ వెంకటేశ్వర స్వామివారి గురించి కొన్ని నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎప్పుడైనా మనం ఆ వెంకటేశ్వర స్వామివారిని చూసినట్టయితే ఆ గడ్డం బాగాన వైట్గా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? అది కర్పూరంతో అలంకరించి ఉంటుంది. అలా చేయడానికి గల కారణం చాలా పెద్ద స్టోరీ ఉన్నది మనకి. పూర్వం వెంకటేశ్వర స్వామివారికి చాలా భక్తులే ఉన్నారు. అందులో చాలా పరమభక్తుడైన అనంతాల్వాని ఒక భక్తుడు ఎప్పుడైనా తన సేవలతో స్వామివారిని కొలుస్తూ ఉండేవాడు. తను ఎప్పుడైనా పూలమాలతో అలంకరించేవాడు. అలా అలంకరిస్తూ తనకి పూలు అయితే సరిపోవడం లేదు. సో తను అప్పుడే డిసైడ్ అయ్యి ఒక పూల తోటను పెంచాలి అనుకున్నాడు. ఆ సమయంలో తను ఒక చెరువును అయితే క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ఆ పూలమాలను పెంచాలంటే మనకు చాలా నీళ్లు కావాలని ఆయన ఆలోచించి చెరువును అయితే తయారు చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. చెరువు కోసం అనంతాల్వాని తన భార్య గర్భంతో అయితే ఉంటుంది. అయినా కానీ ఎలా అయినా వాటర్ కోసం చెరువునైతే తయారు చేసుకోవాలని అనంతాల్వాని తవ్వడం స్టార్ట్ చేస్తాడు. తన భార్య అయితే మట్టిని ఎత్తి దూరంగా పోయడానికి తనకి హెల్ప్ చేస్తుంది. అదంతా అబ్జర్వ్ చేసిన వెంకటేశ్వర స్వామి 12 ఏళ్ళ చిన్న పిల్లాడిలా అయితే అక్కడికి వస్తాడు. అనంతాల్వాని భార్య గర్భంతో ఉంది కాబట్టి ఆ మట్టిని నేను దూరంగా వేసి వస్తాను, నాకు ఇవ్వండి అంటాడు. ఆ సమయంలో అనంతాల్వాని ఎవరు సాయం చేసినా అది కార్యం అవ్వదు అని అనంతాల్వాని నిరాకరిస్తాడు. అయినా కూడా ఆ బాలుడు తనకి అయితే హెల్ప్ చేస్తాడు. అప్పుడు ఆ సమయంలో ఇదేంటి అని ప్రశ్నిస్తాడు తన భార్య. ఆమె ఆ పిల్లాడు నాకు హెల్ప్ చేస్తున్నాడు అని చెప్తే అనంతాల్వాని పట్టలేనంత కోపం వస్తుంది. ఆ కోపంలో అనంతాల్వాని చేతిలో ఉన్న గుణపాన్ని తీసి బాలుడి మీద అయితే విసిరేస్తాడు. అది కరెక్ట్గా వెళ్ళి బాలుడి గడ్డానికి తగులుతుంది. అప్పుడు ఆ బాలుడి రూపంలో వచ్చిన వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయానికి వెళ్ళి తిరిగి వాళ్ళకి కనిపించకుండా అయితే మాయమైపోతాడు. ఆలయంలో అర్చకులు స్వామివారి గడ్డం వద్ద రక్తం రావడం చూసి ఆశ్చర్యపోయి విషయాన్ని అనంతాల్వానికి చెప్తారు. సో దాంతో కంగారుగా వచ్చిన అనంతాల్వాని చాలా ఆశ్చర్యపోతాడు. తనకి సాయం చేయడానికి వచ్చిన సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అని గ్రహించి కన్నీళ్లతో స్వామివారిని మన్నించమని కోరుతాడు. పాదాలపై పడి కన్నీరు మున్నీరు అవుతాడు. గాయం తగిలింది అన్న బాధతో ఆ గాయం మీద పచ్చకర్పూరం పెడతాడు. అప్పటి నుండి ఆ స్వామివారికి నొప్పి అనేది రావద్దని, చల్లగా ఉండాలని, సో ఇప్పటికి కూడా ఆ స్వామివారికి మనం అలానే పెడుతూ ఉంటారు. సో ఇలాంటి స్టోరీలు మరెన్నో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. దయచేసి సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ మాకు కావాలి. సో ఇదన్నమాట కంప్లీట్ స్టోరీ అబౌట్ వెంకటేశ్వర స్వామి వారి గురించి. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, మనం
ఈ గుడిని చూసినట్టయితే మనం ఆల్రెడీ కంప్లీట్గా విజువల్ చూసాం కదా, చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. చిన్నపిల్లలు ఆడుకోనికి ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంది చిన్నగా, అండ్ అలాగే చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి చిన్న పిల్లలు ఆడుకోనికి. మనం చూసుకున్నట్టయితే చాలా భారీ అతిపెద్ద హనుమంతుని విగ్రహం కూడా ఉంది ఇక్కడ, చాలా అద్భుతంగా ఉన్నది. దాని పక్కనే ఒక పెద్ద, మనం ఎప్పుడూ చూడలేనంత పెద్దగా ఒక గంటనైతే వీళ్ళు పెట్టడం జరిగింది. అండ్ అలాగే ఈ గుడికి రైట్ సైడ్లో మనకు స్వామివారు వాటర్లో ఉండేది చిత్రం మనం చూసే ఉంటాం చాలాసార్లు. అది ఇక్కడ సైడే లోపల ఉంటుంది వాటర్లో స్వామివారి విగ్రహం. సో ఇదే అన్నమాట మన అతిపెద్ద హనుమంతుని విగ్రహం. ప్రస్తుతానికైతే ఇది చాలా పబ్లిక్ ఉన్నారని కట్టడం జరిగింది, ఎవరు కొట్టకుండా. సో మనకు ఇది వచ్చేసరికి శ్రీ మహావిష్ణు వాటర్లో ఉండే ప్లేస్ అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ మనకి దీపస్తంభం మీద ఉంటుంది, దీపాలు పెట్టేదంట ఇది. అండ్ అలాగే మనకి సైడ్కి శ్రీ భువరాహ మండపం అని స్వామివారిది చిన్న స్టాచ్యూ అయితే ఉంటుంది. దీన్ని దాటుకొని మనం లోపలికి వెళ్ళినట్టయితే ఆ శ్రీ మహావిష్ణు అద్భుతమైన రూపం మనం వాటర్లో ఉండడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విగ్రహాన్ని చూసినట్టయితే నాకు సేమ్ ఎలా అనిపిస్తుంది అంటే మన దశావతార మూవీలో విష్ణుమూర్తి రూపం ఉంటుంది కదండి, సేమ్ నాకు అలానే అనిపిస్తుంది. అండ్ ఆల్సో మనం ఈ విజువల్స్ ఒకసారి చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ అలాగే నైట్ టైంలో ఫుల్ లైటింగ్ వేస్తారు, అది కూడా మనం ఫైనల్ లాస్ట్లో యాడ్ చేద్దాం వీడియోస్ చూడండి. ప్రస్తుతానికైతే ఇవి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో, చాలా అద్భుతంగా చెక్కడం జరిగింది. డిజైనింగ్ అని ఎవ్రీథింగ్ బాగానే ఉంది ఇక్కడ. ఎవరైనా టెంపుల్కి రావాలి అంటే సాయంకాలం వేళ వస్తే బెటర్, ఎందుకంటే లైటింగ్ వేసాక చాలా బాగుంటుంది చూడడానికైనా. వస్తే ఈవినింగ్ రానికైతే ప్రయత్నించండి. Where you look, where you touch, where you feel, yeah. Where you look, where you touch, where you feel, yeah. Can we talk about me and you? Can we talk about the truth? I wanna know. Can we talk about me and you?
about me and you? Can we talk about me and you? Can we talk about the truth? I wanna know, I wanna know. Can we talk about me and you? Can we talk about me and you? Can we talk about the truth? I wanna know, I wanna know. Can we talk about me and you? సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.